హిందూ సమ్మేళన కార్యక్రమంలో వేదికను అలంకరించినటువంటి ఆదరణీయ శ్రీ శిల్పా దీదీజీ, అలాగే వేదికను అలంకరించినటువంటి ఈ గ్రామ సర్పంచి, హిందూ సమ్మేళన అధ్యక్షులు, అలాగే ధార్మికత్వానికి, ఆధ్యాత్మానికి, మన ధర్మానికి, సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక పూజారులు, అనేక గ్రామాల నుంచి విచేసినటువంటి గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యక్రమానికి విచేసినటువంటి మాతృమూర్తులు, గ్రామాల యొక్క పెద్దలు, యువకులు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈరోజు మన ఆనందంతో, ఉత్సాహంతో హిందువులందరము, మనమందరము బంధువులము, ఒకే తల్లి బిడ్డలము అనేటువంటి ఒక నినాదంతో ఇక్కడ మనమందరం కూడా కలిశాం. అయితే ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ఎందుకు మనం కలవాలో కొన్ని విషయాలు గుర్తు చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. హిందుత్వం అనేటువంటిది మతము కాదు, హిందూ ధర్మం. ధర్మం అంటే బ్రహ్మ పదార్థం కాదు, ధర్మం అంటే మనం జీవించే జీవన విధానం. చాలా సరళంగా, సులభంగా మన పెద్దలు గ్రామంలో చెప్తుంటారు. ఎవరైనా తప్పు చేస్తున్నారు, ఎవరైనా ఇతరులకు నష్టం చేస్తున్నారు, ఇతరులకు మోసం చేస్తున్నారు, అప్పుడు మన పెద్దలు ఏమంటారు, అరే ధర్మబద్ధంగా నడుచుకోరా అంటారు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఇతరులకు నష్టం చేయొద్దు, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండడమే మన యొక్క గొప్పతనము. ఇది ధర్మం. ధర్మం అంటే బ్రహ్మ పదార్థం కాదు, చాలా సరళమైనటువంటి, సులభమైనటువంటి ఒక పద్ధతిలో మన పెద్దలు మనం ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో తెలియచేశారు. అది హిందూ ధర్మం. ప్రపంచంలో మిగతా అన్ని ధర్మాలు కాదు, మిగతా అన్ని మతాలు. ధర్మం ఒక్కటే హిందుత్వము. కానీ దురదృష్టం ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్దిమంది రాజకీయ నాయకులు అవివేకంతో సర్వధర్మ సమభావన అని చెప్పడం ప్రారంభం చేశారు. సర్వధర్మ సమభావన అనేటువంటి ఒక పదము ఎందుకు వచ్చింది? ఈ దేశంలో ముస్లింలు రాకముందు, ఈ దేశంలో క్రైస్తవులు రాకముందు ఈ సర్వధర్మ సమభావన వచ్చింది. ఎందుకు? మన ధర్మములో, మన సంస్కృతిలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. వైష్ణవము, శైవము, శాక్తేయము, జైనము, సిక్కు, అలా అనేక పంథాలు ఉన్నాయి. కానీ మన సమాజం ఆ పంథాలను ఆచరిస్తూ సాంప్రదాయాలను ఆచరిస్తూ వాటిపైన మోహం పెరిగి వైష్ణవులు శైవులను వ్యతిరేకించడము, శైవులు శాక్తేయులను వ్యతిరేకించడము, జైనులు మహావీరులను వ్యతిరేకించడము, సిక్కులను వ్యతిరేకించడం ప్రారంభమైంది. అప్పుడు సాధులు, సంతులు, మహాపురుషులందరూ కలిసి కూర్చొని ఆలోచించారు, అయ్యా బాబు, మన అన్ని పద్ధతులు ఒకటేనయ్యా. ఏ పద్ధతి ద్వారా పూజ చేసినా, ఏ పద్ధతిని ఆరాధించినా చివరికి అందరము చేరేది ఆ నారాయణుని దగ్గరికి, కేశవుని దగ్గరికి మాత్రమే. ఎలాగైతే ఆకాశం నుంచి నీటి బిందువులు కింద పడితే అన్నీ కూడా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. అలా మార్గాలు అనేకం, కానీ అందరము చేరేది ఆ నారాయణుని దగ్గరికి. కాబట్టి సంతులు ఏం చెప్పారు, సాధువులు ఏం చెప్పారు? సర్వధర్మ సమభావన. ముస్లిములు క్రైస్తవులను గురించి కాదు, ముస్లిములు క్రైస్తవులు సర్వధర్మలో రారు. కానీ దురదృష్టము, మన నాయకులు ఓట్ల కోసరము, అధికారం కోసరము ఇంకా కొద్ది ముందుకెళ్ళి ముస్లిములు, క్రైస్తవులు, సిక్కులు, హిందువులు ఒకటి అని చెప్తున్నారు. అయ్యా బాబు, సిక్కులు వేరు కాదయ్యా. సిక్కులు హిందుత్వాన్ని రక్షించడానికి ప్రాణాలు అర్పించారు, బలిదానం అయిపోయారు.
గురు గోవింద్ సింహుని యొక్క పిల్లలు ఇద్దరు ఢిల్లీలో ముస్లిం దురాక్రమదారుడు సజీవ సమాధి చేశాడు. ఇటుకలతో రోజు ఒక చుట్టూ గోడ కడుతూ వచ్చాడు మతం మారమని. కానీ గురు గోవింద్ సింగుని యొక్క కుమారులు మతం మారలేదు. అలాంటి సిక్కులను కూడా మనం హిందుత్వం నుంచి వేరు చేసేసాం మన రాజకీయాల కోసం. ముస్లిములు హిందువులు ఒకటి ఎలా అవుతారయ్యా? ఆవును చంపుకొని తినేవాడు, ఆవును పూజ చేసేవాడు ఒకటైతాడా? ఒకటైతాడా? రెండోది, ఖురాను ఒకటే గ్రంథం, అల్లా ఒకటే దేవుడు అని చెప్పేవాడు 30 కోట్ల మంది కాదు 40 కోట్ల మంది దేవతలున్న అందరినీ పూజ చేసుకోండి అయ్యా అని చెప్పేవాళ్ళు ఒకటైతారా? నువ్వు ఎవరికి ఇష్టం వస్తే ఆ దేవుణ్ణి పూజించు అని హిందుత్వం చెప్పింది. కానీ ముస్లింలు ఏం చెప్తున్నారు? అల్లా ఒక్కడే దేవుడు, ఖురానును నమ్ముకుంటేనే నీకు మోక్షం వస్తుంది అని చెప్తున్నాడు. క్రైస్తవులు ఏం చెప్తున్నారు? యేసు ఒక్కడే దేవుడు, బైబిల్ ఒక్కటే ఈ ప్రపంచంలో గ్రంథము, మిగతావన్నీ కాదని చెప్తున్నారు. అలాంటి క్రైస్తవులు హిందువులు ఒకటైతారా? ఒకటైతారా? ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి హిందుత్వం అనేది విశాలమైనటువంటి ఆలోచన కలిగినటువంటి, ఇతరుల మేలు గురించి ఆలోచించేటువంటి ఒక విధానము, ఒక పద్ధతి హిందుత్వము. కాబట్టి హిందూ ధర్మమైంది, మిగతా అన్ని మతాలయ్యాయి. అలాంటి హిందుత్వానికి నష్టం కలిగింది, హిందుత్వానికి సమస్య వచ్చింది. అనేక వందల సంవత్సరాల పాటు ఈ దేశం పైన దాడులు చేసినటువంటి ఊనులు, సెకులు, గ్రీకులు, ముస్లిములు, క్రైస్తవులు ఇక్కడ ధనాన్ని, సంపదను దోచుకొని వెళ్ళారు. మనం దారిలో నడుచుకుంటూ వెళుతున్నాం. ఇప్పుడు మామిడికాయల సమయం. ఆ చెట్టు ఎవరిది కాదు, కానీ ఆ చెట్టుకు మామిడికాయలు లేవు. రాళ్ళు వేస్తారు ఎవరన్నా? ఇంకా కొద్ది దూరం వెళ్ళారు, అక్కడ మామిడికాయలు విపరీతంగా కాసి ఉన్నాయి. ఎవరిది కాదు, రోడ్డు పైన ఉంది. రాళ్ళు వేస్తారా? వేయరా? కాయలు తెంచుతారా? చెంచరా? కాబట్టి ఒక దేశం పైన ఇంకొక దేశం వాడు దాడి చేశాడంటే ఎందుకోసం చేస్తాడు? ఈ దేశము ధనవంతమైన దేశము, సమృద్ధమైన దేశము, సంపదున్న దేశము భారతదేశము. కాబట్టి ఈ భారతదేశం నుండి ధనాన్ని, సంపదను దోచుకోవడానికి ఈ దేశం పైన దాడులు చేశారు. అయితే మన వాళ్ళు అలా కూర్చొని చూడలేదు. అనేక సంవత్సరాల పాటు పోరాటం చేశారు, కొద్దిమందిని తరిమి కొట్టారు, మళ్ళీ ఈ దేశం పైన రానికుండా కూడా చేశారు. కానీ దాని తర్వాత నెమ్మదిగా మన దేశం, మన ప్రజలు అనైక్యమైపోయి ముస్లింలు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఆంగ్లేయులు అంటే క్రైస్తవులు ఈ దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించారు. అయినప్పటికీ ఈ దేశంలో నిరంతరంగా సంఘర్షణ, పోరాటము, యుద్ధము జరుగుతూనే ఉంది. ఆంగ్లేయులు పరిపాలించేటప్పుడు వేలాది మంది ఉరికంబాలెక్కారు, లక్షలాది మంది జైలుకు వెళ్ళారు. అలాంటి ఒక దేశభక్తులలో, దేశభక్తి కలిగినటువంటి మహాపురుషులలో ఒకానొక వ్యక్తి డాక్టర్ కేశవరావు. ఈ దేశం కోసం పనిచేసినటువంటి మహాపురుషులను కొద్ది మందిని జన్మతః దేశభక్తులు అన్నారు. జన్మతః దేశభక్తులను ఎందుకన్నారు? ఎవరైతే చిన్న వయసులో, బాల్య వయసులో నుండి దేశం కోసం పనిచేశారో అలాంటి వాళ్ళను జన్మతః దేశభక్తులు అన్నారు. అలా డాక్టర్ కేశవరావు కూడా బాల్య వయసులో ప్రాథమిక పాఠశాలలో, ప్రైమరీ స్కూల్లో చదువుతున్న సమయంలోనే దేశం గురించి ఆలోచించాడు. మన దేశాన్ని బ్రిటిష్ రాణి పరిపాలన కొనసాగించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ దేశంలో పాఠశాలల్లో ఉత్సవాలు చేస్తూ పిల్లలందరికీ మిఠాయిలు పంచిపెడుతున్నారు. మిఠాయి అంటే చిన్నపిల్లలకు చాలా ఆనందం. ఆ రోజులలో మిఠాయి దొరకడం అంటేనే కష్టం. అందరూ పాఠశాలలో ఉన్న పిల్లలందరూ వరుసలో నిలబడ్డారు. అందరూ మిఠాయి తీసుకొని కేరింతలు కొడుతూ మైదానంలో తింటూ ఉన్నారు.
కేశవరావు కూడా వరుసలో ఉన్నాడు. ఎప్పుడైతే కేశవరావు చేతిలో మిఠాయి పడ్డదో ఆ మిఠాయిని ఇసిరి నేలకు కొట్టాడు. ఉపాధ్యాయునికి ఆశ్చర్యం వేసింది. అరే, ఎందుకు మిఠాయి కింద పడేశాడు వీడు? కోపంగా వెళ్ళిపోయాడు. పక్క వాళ్ళు అడిగితే చెప్పాడు, ఈ మిఠాయి మనం తిన్నట్లయితే బ్రిటిషు రాణి ఈ దేశాన్ని బాగా పరిపాలిస్తుంది, ఇంకా ఎక్కువ రోజులు పరిపాలించమని మనం చెప్పినట్లు అవుతుంది, కాబట్టి సమర్థన చేసినట్టు అవుతుంది, కనుక ఆ మిఠాయి తినకూడదని వ్యతిరేకించాడు. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్నటువంటి బాలుడు. తన వయసు ఎలా పెరుగుతున్నదో దేశం గురించి కూడా అలా పనిచేస్తూ ముందుకు వెళ్ళాడు. మిగతా దేశం కోసం పనిచేసే వ్యక్తుల్లాగా కాకుండా భిన్నంగా ఆలోచించాడు. అసలు ఈ దేశం ఎందుకు ఈ విధంగా అయింది? ఈ దేశం ఇలా కావడానికి కారణం ఏంటి? ఇన్ని సంవత్సరాలు బానిసలుగా ఉండడానికి కారణం ఏమిటి అని సమాజాన్ని, ప్రజలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు కేశవరావుకు అర్థమైంది, 4 విషయాలు తెలిసాయి. ఏమిటవి? ఆత్మ విస్మృతి చెందిన సమాజం అంటే తనను తాను మర్చిపోయిన ప్రజలు. నేను హిందూ అనేదే ఈ దేశంలో ఉన్నవాడు మర్చిపోయాడు. కాబట్టి తన ధర్మానికి, సంస్కృతికి నష్టం కలుగుతుంటే చూస్తూ ఉన్నాడు. రెండోది అసంఘటిత సమాజం అంటే కులం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో ఈ దేశ ప్రజలు విడిపోయారు, ఐకమత్యంగా లేరు, కలిసి లేరు. మూడోది ఆత్మ కేంద్రిత సమాజం అంటే స్వార్థముతో నేను నా ఇల్లు అని కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలు. నేను నా ఇల్లే కాదు, నా దేశము, నా దేశ ప్రజలు అనేటువంటి ఒక ఆలోచన తీసుకురావాలని చెప్పేసి అనుకున్నాడు. నాలుగోది, చివరిది ఆత్మన్యూన్యత సమాజం అంటే విశ్వాసము లేని, స్వాభిమానము లేని సమాజం. ఆంగ్లేయ వాడు ఎదురుపడ్డాడంటే తలలు వంచుకొని నడుస్తున్నటువంటి ఒక ప్రజలు. కాబట్టి స్వాభిమానముతో కూడినటువంటి విశ్వాసంతో నడిచే సమాజ యొక్క నిర్మాణం చేయాలనుకున్నారు. ప్రారంభంలో చెప్పినట్టుగా దాని కొరకు 1925లో ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థను ప్రతిరోజు మన గ్రామంలో 1 గంట కోసం యువకులు, ప్రజలు, పెద్దలందరూ కలిసేటువంటి ఒక కేంద్రాన్ని ప్రారంభం చేశారు. దాని ఆధారంగా 100 సంవత్సరాలుగా ఈ దేశంలో సమాజ జాగరణ జరుగుతున్నది. ఏమి సమాజ జాగరణ జరిగింది అని మనం ఆలోచిస్తే, ఈ దేశ ప్రజలను జాగృతం చేయడానికి, ఐకమత్యం చేయడానికి అనేక రకాల కార్యక్రమాల యొక్క నిర్వహణ జరిగింది. కొద్దిమంది పేర్లు చెప్పగానే, కొద్దిమంది ఫోటో చూడగానే, చిత్రము చూడగానే దేశ ప్రజల యొక్క హృదయాలలో ఉత్సాహము, ధైర్యము, పౌరుషము, పరాక్రమము ఉప్పొంగుతుంది. ఛత్రపతి శివాజీ అనగానే కోట్లాది మంది యువకుల రక్తము ఉప్పొంగుతుంది. అలాగే అనేక మంది యువకులకు, ఈ దేశ ప్రజలకు, ధర్మానికి, హిందుత్వము గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానందుల వారు. స్వామి వివేకానందుల వారు దేశమంతా పర్యటన చేశారు. ఈ దేశాన్ని, ప్రజలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. చేస్తూ కన్యాకుమారి వెళ్ళారు. తమిళనాడులో కన్యాకుమారి ఉంది. అక్కడ సముద్రం మధ్యన ఒక గుట్ట ఉంది, కొండ ఉంది. సముద్రం ఈదుకుంటూ వెళ్ళి ఆ కొండపైన 3 రోజుల పాటు తపస్సు చేశారు, ధ్యానం చేశారు. ఈ ప్రజలను, దేశాన్ని అర్థం చేసుకోవడానికి భగవంతుని సాక్షాత్కారమైంది. ఈ దేశ ప్రజలేంటో అర్థమైంది. ఈ దేశాన్ని చైతన్యం చేయాలనుకున్నట్లయితే ఈ దేశ మేధావులందరూ విదేశాల వైపు చూస్తున్నారు. కాబట్టి ఆ విదేశీ గడ్డపై నుంచే సింహ గర్జన జరగాలని వివేకానందుడు కోరుకున్నారు. విదేశాలకు వెళ్ళారు. అక్కడ హిందుత్వ యొక్క సంస్కృతి గొప్పతనాన్ని నినదించారు. ప్రపంచాన్ని హిందుత్వ గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానందుడు వారు. ఈరోజు ఇన్ని 100 సంవత్సరాలైనప్పటికీ ఇంకా వివేకానందుని తలుచుకుంటున్నాం. వివేకానందుడు చెప్పినటువంటి దారిలో మనం నడుస్తున్నాం. కానీ దురదృష్టం, ఏ వివేకానందునికి స్ఫూర్తి, ప్రేరణ ఇచ్చినటువంటి ఆ ప్రదేశం ఉందో ఆ ప్రదేశాన్ని క్రైస్తవులు ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు.
దాన్ని కాపాడడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కంకణ కట్టుకున్నది, పోరాటం చేసింది, కాపాడింది. ఈ దేశ ప్రజలకు నిరంతరంగా ప్రేరణించేటువంటి ఒక కేంద్రాన్ని నెలకొల్పాలని ఆలోచించింది. మరి ఎవరు నెలకొల్పాలి? టాటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుందామా? బిర్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుందామా? బాగా డబ్బులు సంపాదించిన ఒక వ్యాపారస్తుని దగ్గరికి అడుగుదామా అని ఆలోచించలే. ఈ దేశ ప్రజలకు స్వామి వివేకానందునికి నిరంతరంగా సంబంధం ఏర్పరచాలి. కాబట్టి దేశంలో ఇంటింటికి వెళ్ళి రూపాయ నిధి సేకరణ, ప్రతి ఇంటికి వెళ్ళి వివేకానంద కేంద్రానికి ₹1 ఇవ్వండి అని స్వాగతించి ధన సేకరణ చేసి భవ్యమైనటువంటి వివేకానంద కేంద్రాన్ని నెలకొల్పింది. ఈరోజు ఆ వివేకానంద కేంద్రము ఈ దేశ యొక్క వేలాది మంది యువకులకు నిరంతరంగా ప్రేరణ, స్ఫూర్తి, దేశం కోసం పనిచేయాలనేటువంటి ఒక ఆలోచనని ఇస్తున్నది. ఈ దేశంలో ఉన్న నా ప్రజలు ఆకలితో అలమటించకూడదు, నా ప్రజలు విద్య లేకుండా వెనకబడకూడదు, చదువు లేకుండా వెనకబడకూడదు, అనారోగ్యంతో వైద్యం లభించలేదు కాబట్టి చనిపోకూడదు అని అనేక మంది యువకులు చదువు పూర్తయిన తర్వాత తమ ఇంటిని వదిలిపెట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏ రాష్ట్రాల్లో అయితే ప్రజలు వెనుకబడి ఉన్నారో ఆ కొండ కోన ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తున్నారు. నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం అలాంటి ప్రదేశాలకు కూడా వెళ్ళడానికి ఒక ప్రేరణ వివేకానంద కేంద్రం. ఈ దేశం బాగుండాలి, సమాజం బాగుండాలంటే మన తల్లి ఎంత ముఖ్యమో మన యొక్క హిందూ మాన బిందువులలో గోమాత అంత ముఖ్యము. గోమాత ఎక్కడైతే ఆనందంగా ఉంటుందో అక్కడ ప్రజలు, దేశము సుభిక్షితంగా ఉంటుంది. కానీ దేశంలో గోహత్య జరుగుతున్నది, గో రక్తం ప్రవహిస్తున్నది. ఇది జరగద్దని 1952లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దేశమంతా తిరిగి 2 కోట్ల సంతకాలు సేకరణ చేసి ఆ రోజు రాష్ట్రపతిగా ఉన్నటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి సమర్పించింది. దాని ద్వారా సమాజంలో ఒక చైతన్యం తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇంతకుముందే అక్కయ్య చెప్పినట్టుగా మన ప్రజలు కులం పేరుతో విడిపియారు, ఒకరికొకరు దూషించుకుంటున్నారు. కాబట్టి దాన్ని లేకుండా చేయాలని ఈ దేశంలో నుండి సాధు సంతులందరినీ ఏకం చేసింది. కాషాయ బట్టలు ధరించగానే ఈ దేశ ప్రజలు ఎవరు ఆయన ఎలా అని చూడరు, అతని కాళ్ళపైన పడి నమస్కారం చేస్తారు. అలాంటి ఒక శ్రద్ధ, విశ్వాసం ఈ సమాజానికి ఉంది. కాబట్టి అలాంటి సాధు సంతులందరినీ విశ్వ హిందూ పరిషత్తు పేరుతో ఒక చోటకు చేర్చి వాళ్ళ ద్వారా ప్రజలకు పిలిపిచ్చింది. నహిందూ పతితో భవేత్, హిందువు ఎవడు కూడా పతితుడు కాడు, చెడిపిన వ్యక్తి కాదు, అఘోరపరిచేది కాదు. హిందువులందరూ సోదరులు, మన బంధువులు, మన కుటుంబ సభ్యులు అనేటువంటి ఒక వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసేటువంటి పని చేసింది. అంతేకాకుండా అనేక మంది సాధు సంతులు ఎవరైతే దళితులని మనం చెప్తున్నామో వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళడం ప్రారంభం చేశారు. అలాంటి ఒక మార్పును తీసుకొని వచ్చింది. ఈ దేశం యొక్క కోట్లాది మంది ప్రజల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి, ఆదర్శమూర్తి అయినటువంటి ఒక రాజుగా, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక వ్యక్తిగా ఎలా జీవించాలో జీవించి చూపెట్టినటువంటి శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి అయోధ్యలో రామ మందిరాన్ని కూలగొట్టి దుర్మార్గుడు బాబర్ అనేటువంటి ఒక తురస్కుడు మజీదు నిర్మాణం చేసే ప్రయత్నం చేశాడు. మజీదు నిర్మాణం చేయలేకపోయాడు. కానీ స్వతంత్రం వస్తూనే దాన్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది. స్వతంత్రం వస్తూనే ఈ దేశంలో అనేక కూడలలో, చౌరస్తాలలో ఉన్నటువంటి ఆంగ్లేయ విగ్రహాలన్నీ ప్రభుత్వం తొలగించింది. కానీ దురదృష్టం, ఒక ముస్లిం దురాక్రమణదారుడు ఈ కోట్లాది మంది హిందువులకు నిరంతరంగా ఒక మచ్చలాగా, మాయని మచ్చలాగా గుర్తు చేసేటువంటి బాబరీ కట్టడాన్ని తొలగించి భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేయకుండా అలా నిలబెట్టేశారు. సోమనాథ మందిరాన్ని ఆ రోజు నిర్మాణం చేశారు, కానీ రామ మందిరం నిర్మాణం చేయలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి సాధువులు, సంతులు, మఠాధిపతులు ఆలోచించారు ఆ బానిస చిహ్నాన్ని తొలగించాలని ఉద్యమం ప్రారంభం చేశారు. ప్రభుత్వాలు అడ్డుకుంటూ వచ్చాయి. దాని తర్వాత ఆర్ఎస్ఎస్ దగ్గరికి వచ్చి అడిగారు సాధు సంతులు, దీనికోసం మీరు కూడా పని చేయాలి. అప్పుడు సంఘము సాధు సంతులను ముందరబెట్టి హిందూ ప్రజలను చైతన్యం చేసే పని ప్రారంభం చేసింది. గ్రామ గ్రామానికి వెళ్ళింది. హిందూ ప్రజలు చైతన్యవంతమయ్యారు.
లక్షలాది మంది అయోధ్యకు వెళ్ళారు. 1992 ఆ బానిస కట్టడాన్ని 1992 డిసెంబర్ 6వ తారీఖున తునకలు చేసేసి ఆనవాలు లేకుండా తొలగించి హిందూ సమాజ యొక్క ఐకమత్య యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి రోజు 1992 డిసెంబర్ 6వ తారీఖున. అయితే మందిర నిర్మాణం జరిగింది. అప్పుడు వెంటనే ప్రభుత్వాలు అడ్డుపడ్డాయి, కోర్టులో కేసు వేశాయి, జరగకుండా చేశారు. 92 నుంచి 2019 వరకు నిరంతరంగా కోర్టులో కేసు నడుస్తూ వచ్చింది. కోర్టులో గెలిచాం. 2 సంవత్సరాల క్రితమే మనమందరము కలిసి భవ్యమైనటువంటి ఒక మందిర నిర్మాణం చేసుకున్నాం. భవ్యమైన మందిర నిర్మాణం ఈరోజు మన కళ్ళతో మనం చూస్తున్నాం. కానీ ఈ మందిర నిర్మాణాన్ని కూడా వ్యాపారస్తులతో, ధనవంతులతో నిర్మాణం చేయదలుచుకోకలేదు. ప్రజల భాగస్వామ్యం కావాలని మీ గ్రామంలో కూడా నిధులు సేకరణ చేశారు, మీ గ్రామ ప్రజలు కూడా ఇచ్చారు. ఈ దేశ ప్రజలందరి యొక్క సంబంధంతో కోట్లాది రూపాయలతో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరిగింది. అంతకంటే గొప్పనైనటువంటి ఇంకొక విషయం ఏముందంటే, గత సంవత్సరం నవంబర్ మందిర పూర్తి నిర్మాణమైన తర్వాత ఏ రామరాజ్యము కావాలని మనం కోరుకుంటున్నామో, ఏ శ్రీరామచంద్రుడు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజ్యం పైన భగవద్ధ్వజం ఎగిరిందో, ఆ భగవద్ధ్వజాన్ని ఆ రోజున్నటువంటి ఒక చిహ్నాలతో భవ్యమైనటువంటి ఆ మందిర ప్రాంగణంలో ఈ దేశ ప్రధాని, రాష్ట్రీయ స్వయంసేవక యొక్క సరసంఘచాలకు స్వామీజీలు అందరూ కలిసి విజయ పతాకాన్ని ఎగురవేసి ఈ దేశానికి రామరాజ్యం తీసుకుని వచ్చే మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఈరోజు ఈ తరములో ఉన్నటువంటి హిందువుల యొక్క అదృష్టం. ఇది మనమంతో శుభం చేసుకున్నటువంటి వాళ్ళం. అలాంటి భవ్య మందిర నిర్మాణానికి సంఘ యొక్క ప్రయత్నం ఉంది. ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి ఒక భూభాగాలను వేరు చేసి ఈ దేశాన్ని చిన్నాభిన్నము చేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ, అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ అనేటువంటి మనకు తలమానికము లాంటి ఒక ప్రదేశాన్ని ఈ దేశంలో లేకుండా చేయడానికి 370 అధికరణను పెట్టారు. అలాంటి 370 అధికారాన్ని తొలగించి ఈరోజు మన దేశంలో అంతర్భాగంగా చేయడం వెనకల ఆర్ఎస్ఎస్ యొక్క సమాజ జాగరణ, ఆర్ఎస్ఎస్ యొక్క ప్రయత్నం ఉంది. మనం మర్చిపోకూడదు. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఈరోజు రాజకీయ నాయకులు, మేధావులు ఆలోచించాలి. నిన్ననే ఒక మహానుభావుని యొక్క జన్మదినం జరుపుకున్నాం. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినం జరుపుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశం యొక్క ప్రజల గురించి అనేక విషయాలను స్పష్టంగా చెప్పారు. ఈరోజు కొద్దిమంది స్వార్థం కోసం వక్రీకరించి చెప్తున్నారు. దేశం ముక్కలు చేయాలని ప్రయత్నం జరుగుతుంటే, పాకిస్తాన్ అనే ఒక దేశం ఏర్పడాలని నినాదం చేస్తుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యతిరేకించారు. 1940లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన స్పష్టంగా చెప్పారు, ఒకవేళ దేశ విభజన అంటూ జరిగితే ఈ దేశములో ఒక్కరు కూడా ముస్లిం ఉండడానికి వీల్లేదు. ముస్లిములు ఏమి కోరుకున్నారు? హిందువులతో మేము కలిసి జీవించలేము, మాకు అందుకొరకు ప్రత్యేక దేశం కావాలన్నారు. ఒకవేళ అదే జరిగితే పాకిస్తాన్ భూగములో ఒక్క హిందూ ఉండకూడదు, భారతదేశ భూగములో ఒక ముస్లిం ఉండకూడదని చెప్పారు. దురదృష్టము, ఈ నాయకులు ఎవరు ఆయన చెప్పినది పట్టించుకోలేదు. కొద్దిమంది హిందువులు అక్కడ ఉండిపోయారు. ఆ రోజుల్లోనే వేలాది మందిని చంపివేశారు, లక్షలాది మంది కుటుంబాలు పారిపోయి వచ్చాయి. కానీ మిగిలిపోయిన హిందువులు ఈరోజు పాకిస్తాన్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు. కానీ భారతదేశంలో ఇబ్బడి ముబ్బడిగా ముస్లింల సంఖ్యను పెంచి ఈరోజు హిందువులకు ఛాలెంజ్ వేస్తున్నారు. హిందువుల పండుగలు చేసుకోకుండా అడ్డుకుంటున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళ సంఖ్య పెరిగిందో అక్కడ హిందువులు జీవించలేని యొక్క పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి హిందూ సమాజము ఐకమత్యం కావాలి, జాగృతము కావాలి, సంఘటితము కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి 5 రకాల శత్రువులు ఉన్నారు. ఈ దేశంలో ఉంటూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ గాలి పిలుస్తూ ఈ దేశాన్ని, సమాజానికి నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు, కుహనా సెక్యులరిస్టులు, దాని తర్వాత విదేశీ కంపెనీలు. ఈ 5 శత్రువుల గురించి అర్థం చేసుకోవాలి మనం.
ముస్లింల వల్ల సంఖ్యను పెంచి ఈ దేశాన్ని ముస్లిం దేశంగా చేయడం కోసం ప్రయత్నం జరుగుతున్నది. మొన్ననే మన విజయవాడలో కొద్దిమంది ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళను విచారణ చేస్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మా లక్ష్యం, మా ఉద్దేశం భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలి, అందుకోసమే మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మన దేశంలో సంఖ్య పెంచడం కోసము, హిందువులకు నష్టం చేయడం కోసము, హిందువుల అమ్మాయిల వెంట మహిళల వెంటబడి ప్రేమ పేరుతో మోసం చేసి, దగా చేసి, కుట్ర చేసి వేలాది మంది అమ్మాయిలను ఎత్తుకొని పోతున్నారు. దాని పేరు మనకు అందరికీ అర్థమవుతుంది, లవ్ జిహాద్ అని చెప్తే ప్రేమ యుద్ధము. 5 రోజుల క్రితం గొప్ప కంపెనీ అయినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ కంపెనీలో నాసిక్లో ఎవడైతే గ్రూప్ లీడర్గా ఉన్నాడో, మేనేజర్గా ఉన్నాడో, అతని కింద పనిచేస్తున్నటువంటి అమ్మాయిలను వేధించి వీడియోలు తీసి, నగ్గర ఫోటోలు తీసి, బలాత్కారం చేసి అత్యాచారం చేస్తున్న సంఘటన. ఒక అమ్మాయి ధైర్యంగా ఉద్యోగము, డబ్బు అన్నీ వదులుకొని కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈరోజు పెద్ద ఒక లింకు దొరికింది. అనేక చోట్ల ఆ విధంగా హిందువుల అమ్మాయిలను పట్టి పీడిస్తున్నారని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈరోజు పత్రికలలో, టీవీలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈరోజు చర్చ జరుగుతుంది. హిందూ సమాజానికి అర్థం కావడం లేదు ఏం జరుగుతున్నది. కాబట్టి మన అమ్మాయిలకు మనం ఏమి సంస్కారం ఇవ్వాలి, మన అమ్మాయిలకు మన జాగ్రత్తలు చెప్పాలి. మన అమ్మాయిలు చదువుకోవాలి తప్పదు, ఉద్యోగాలు చేయాలి. కానీ మన అమ్మాయి 10వ తరగతి అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత హైదరాబాద్లో చదువుకోవడానికి వెళ్తుంది, బెంగళూరులో చదవడానికి వెళ్తుంది, ఢిల్లీలో చదువుకోవడానికి వెళ్తుంది. వెళ్ళండి, మనం చెప్పాల్సిన పద్ధతిలో చెప్తున్నామా? మన ఇల్లు కాదని బయటికి వెళుతున్నప్పుడు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో ఎక్కడ ఎలా విధంగా వివరించాలి, ఎవరికి ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఎవరికి ఫోన్ నెంబర్ ఇవ్వకూడదు. ముస్లిం పేరు చెప్తే హిందూ అమ్మాయిలు వెంట రావడం లేదని హిందూ పేరుతో మోసం చేస్తున్నారు. హిందూ పేరుతో ఐడి కార్డు సృష్టిస్తున్నాడు, ఆధార్ కార్డు సృష్టిస్తున్నాడు, అమ్మాయితో పాటు దేవాలయానికి వస్తున్నాడు, అమ్మాయి మోసపోయే వరకు వెంటబడుతున్నాడు, ఆ తర్వాత మతం మారుస్తున్నాడు. కానీ మన అమ్మాయిలు ఆలోచించాలి, ఇక్కడున్నటువంటి తల్లులు ఆలోచించాలి, మగవాళ్ళు పురుషులు ఆలోచించాలి. ఒక పరాయివాడు, మనకు తెలియనివాడు, మనకు సంబంధం లేనివాడు, మన ఊరికి సంబంధించినటువంటి వాడు కాదు, ఒక పిల్లవాడు, ఒక యువకుడు ఎవడైనా సరే, వాడు హిందువైనా ముస్లిం అయినా 4 సార్లు 5 సార్లు మాట్లాడగానే వాని బైక్ పైన ఎలా వెళ్ళగలుగుతుంది మన అమ్మాయి? ఇది కదా అమ్మాయి తప్పు. ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే కేవలం అమ్మాయిలు కాదు, దురదృష్టము ఏమి ఆలోచనలు అవుతున్నాయో మన మహిళలకు తెలియదు. 2-3 పిల్లలు పుట్టినటువంటి గృహిణి, ముస్లిం వాడు ఒక ఎలక్ట్రీషియన్ పరిచయమే ఆడు, ఒక ఫేస్బుక్లో పరిచయమే ఆడంటే భర్తను పిల్లలను వదిలేసి పారిపోతున్నది. ఇంతకంటే దారుణమైన పరిస్థితి హిందూ సమాజానికి ఉండదు. కాబట్టి హిందూ సమాజము ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన ఇంట్లో మనం తప్పకుండా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మన దేశాన్ని, మన సమాజాన్ని కాపాడుకోగలుగుతాం. రెండోది, క్రైస్తవులు వైద్యం పేరుతో, విద్య పేరుతో, సేవ పేరుతో బీద వాళ్లకు వెళ్ళి సేవ చేస్తున్నాం అనే పేరుతో మతం మార్చి ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన ఊరిలో, మన పక్క వీధిలో, మన వీధిలో ఉంటున్నటువంటి వాడు, మనతో పాటు రోజు గుడికి వస్తున్నటువంటి కుటుంబం మతం మారగానే మనం ప్రసాదం ఇస్తే నేను ప్రసాదం తినను అంటున్నాడు. నిన్నటి వరకు దేవాలయానికి వచ్చాడు, నిన్నటి వరకు ప్రసాదం తిన్నాడు, ఈరోజు క్రైస్తవంలోకి వెళ్తూనే నేను ప్రసాదం తినను, నేను విగ్రహారాధన చేయను, విగ్రహానికి పూజ చేయను అంటున్నాడు. నిజమైనటువంటి క్రైస్తవునైతే నా ప్రశ్న ఏమిటంటే, ఈ దేశంలో సమాజం, ఈ దేశంలో ప్రజలు అది ఏ పంట పెట్టినా పంట పెట్టేటప్పుడు పూజ చేస్తారు, పంట ఇంటికి తీసుకొచ్చేటప్పుడు పూజ చేస్తారు. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి బియ్యము, గోధుమలు, కందులు ఇవన్నీ ఎలా తింటున్నారని నా ప్రశ్న. ఇదంతా కూడా ప్రసాదమే కదా. కానీ హిందూ ప్రశ్నిస్తున్నాడా? వాడు పిలిస్తే మనం చర్చికి కూడా పోతాం, కానీ నా ప్రసాదం ఎందుకు తింటలేవా అని మనం అడుగుతున్నామా? హిందూ అడగడం లేదు. కాబట్టి హిందువుల పరిస్థితి ఇలా అయిపోతున్నది.
కాబట్టి అలాంటి ఒక శక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మన గ్రామములోకి క్రైస్తవుల ప్రచారానికి ప్రవేశం ఇవ్వకూడదు. సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది ఈ మధ్య. గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సభ పెద్దలందరూ కలిసి కూర్చొని తీర్మానం చేస్తే ఆ గ్రామంలోకి వాడు ముస్లిం కానీ లేకపోతే క్రైస్తవుడు కానీ ఎవరు కానీ రావడానికి ప్రచారానికి వీలు లేదు అని చెప్పింది. కాబట్టి ఇది అర్థం చేసుకొని మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత కమ్యూనిస్టులు, ఈరోజు కమ్యూనిస్టుల యొక్క రాజకీయ ఉనికి లేకుండా పోయింది. కేరళలో మినుకు అంటుండొచ్చు, కానీ వాళ్ళ కార్యకలాపాలు మాత్రం ఆగలేదు. మర్చిపోవద్దు. మన యొక్క విశ్వాసాలను, శ్రద్ధను, నమ్మకాలను దెబ్బగొట్టే ప్రయత్నం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ప్రజలను మాత్రం ముక్కలు చేస్తున్నారు. ఎవరైతే ఇన్ని రోజులు అనేక రకాల ఉపన్యాసాలు చేశారో, ప్రజలను తప్పుదో పట్టించారో, వాళ్ళు ఈరోజు పరిగెత్తుకుంటూ దేవాలయానికి వెళ్తున్నారు. మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా కమ్యూనిస్టు నాయకుడిగా చలామైనటువంటి సిపిఐ నారాయణ, ఈ మధ్యనే మీరు వీడియో చూసింటారు, బాలాజీ మందిరానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని పూజ చేశాడు. ఇప్పుడు ఎందుకు పూజ చేస్తున్నావా? ఇన్ని రోజులు ఇంతమందిని తప్పుదో పట్టించావు, నేను ముస్లింని అయిపోయినా నాకు మోక్షం రావాలి, నన్ను కాపాడని ఈరోజు పరిగెత్తున్నాడు. కాబట్టి ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు చేసేటువంటి కమ్యూనిస్టులతో జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసాలను మనం వమ్ము చేసుకోకుండా మన శ్రద్ధ విశ్వాసంతోనే మనం ముందుకెళ్ళాలి. అదే మన ధర్మం. నాలుగోది విదేశీ కంపెనీలు. ఈరోజు విదేశీ కంపెనీలు కోట్లాది రూపాయల మన ధనాన్ని దోచుకొని వెళుతున్నాయి. మన దేశంలో కొత్త పండుగలు తీసుకొస్తున్నారు. భారతదేశంలో మదర్స్ డే అవసరమా? ఫాదర్స్ డే అవసరమా? ఫ్రెండ్షిప్ డే అవసరమా? ఈ దేశంలో సహజంగా రోజు తల్లిని ఆరాధించాలి, పూజించాలి. ఈ మదర్స్ డే ఎందుకు వచ్చింది? విదేశాలలో అనేక మంది వివాహాలు చేసుకొని 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో విడిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసము సంవత్సరానికి ఒకసారి నువ్వు నా తల్లివని చెప్పుకునేందుకోసము మదర్స్ డే వచ్చింది. కానీ దురదృష్టము మనం ఇక్కడ చేసుకుంటున్నాం. ఆ పేరుతో అనేక రకాల వస్తువులు తీసుకొని రావడం, వస్తువులు కొనడం, ఆ పేరుతో కోట్లాది రూపాయలు విదేశాలు దండుకుంటున్నాయి. ఫ్రెండ్షిప్ డే, ఫాదర్స్ డే అలా మనకు పెద్దలు ఇచ్చారు, రక్షాబంధన జరుపుకోమన్నారు. మనమంతా సోదరులం, బంధువులు, అన్నదమ్ములు అనేటువంటి భావన నిర్మాణం చేయడానికి రాఖీ కట్టుకోవాలంటే యువకులంతా పరిగెత్తు ఫ్రెండ్షిప్ బ్రాండ్ అంటే ఆ ఒక్కరోజే ఫ్రెండు, రెండో రోజు లేదు వాడు. అదే ఆ సంస్కృతి. కాబట్టి ఇలా కొత్త పండుగలను తీసుకొని వచ్చి ఈ దేశం యొక్క ధనాన్ని దోచుకునే ప్రయత్నం ఏది జరుగుతుందో దాని నుంచి జాగరూకులమై ఉండాలి. చివరిగా ఈ దేశంలో ఉంటున్నటువంటి మేధావులు, చదువుకున్న వాళ్ళు, రాజకీయ నాయకులు అధికారం కోసం, కుర్చీల కోసము కుహనా సెక్యులరిస్టులుగా మారుతున్నారు. అసలు సెక్యులరిజం ఎందుకు వచ్చింది ఈ దేశంలో? సెక్యులరిజం అనే పదం మనది కాదు. ఇందిరాగాంధీ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఆ పదాన్ని రాజ్యాంగంలో చేర్చింది. అసలు సెక్యులరిజం అంటే అర్థం ఏంటి? విదేశాలలో క్రైస్తవులు ప్రభుత్వం నడిపించే దాంట్లో జోక్యం చేసుకుంటున్నారు. కాబట్టి అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆలోచించారు, అలా ఒక మతము ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తప్పు అని చెప్పేసి ఒక చట్టం చేశారు. ఆ పదం తీసుకొచ్చారు సెక్యులరిజం. కానీ ఆ పదాన్ని ఆధారంగా చేసుకొని భారతదేశంలో జరుగుతుంది. మన గ్రామంలో ఒక మజీద్ ఉంటే ఆ మజీద్ పైన రోజుకు 5 సార్లు పెద్ద ఆరన్స్ పెట్టి, మైకులు పెట్టి వాడు నమాజ్ చేస్తాడు. కానీ శ్రీరామనవమి రోజు అదే వీధి గుండా మనం డీజే పెట్టి వెళ్తున్నామంటే డీజే ఆపండి అంటాడు. డీజే ఆపకపోతే పోలీసులు వచ్చి మన యువకులపైన, మన పైన కేసులు పెడతాడు. అంటే వానికి ఒక చట్టము, హిందువులకు ఒక చట్టమా? ఈ సెక్యులరిజం పేరుతో హిందువులను అణిచివేయడానికి, క్రైస్తవులు, ముస్లింలను ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ఒకటే చట్టము, ఒకటే న్యాయం ఉండాలి తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి వానికి ఒక్కొక్కరికి ఒక న్యాయం, ఒక చట్టం ఉండకూడదు. కాబట్టి ఇలాంటి కుహనా సెక్యులరిస్టులను తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని హిందువులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా 5 రకాలైనటువంటి ఒక శక్తులు
శత్రువులు మన దేశాన్ని, సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ దేశం ఒక శక్తివంతమైనటువంటి, అభివృద్ధి చెందినటువంటి ఒక వికసిత భారతదేశ యొక్క నిర్మాణం జరగాలంటే మనందరి యొక్క భాగస్వామ్యం ఉండాలి. అందుకొరకే ప్రారంభంలో అక్కయ్య చెప్పారు, పంచ పరివర్తన జరగాలని. ఈ 5 విషయాలు కేవలం ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు, ప్రజలందరి ద్వారా సాధ్యమవుతుంది. ప్లాస్టిక్ ముక్త భారతదేశం కావాలి. యూజ్ అండ్ త్రో గ్లాసులు ఉపయోగించొద్దు, అప్పుడు ప్రభుత్వం దాన్ని నిషేధిస్తుంది. కనుక వివరాలలోకి వెళ్ళను. ఈ 5 విషయాలు మనమందరం పాటించినట్లయితే అప్పుడు దేశం బాగుపడుతుంది. కేవలం ఒక దేశ ప్రధాని ద్వారా బాగుపడదు. ఈ దేశ ప్రధాని అందరికీ పిలిపించాడు, అమ్మ పేరుతో రోజు ప్రతి సంవత్సరం ఒక చెట్టు నాటండి, ఒక చెట్టు పెంచండి మీ అమ్మ పేరుతో అని. అలా చేస్తే 140 కోట్ల మంది ఒక్క చెట్టు నాటితే, అలా ప్రతి సంవత్సరం నాటితే జీతం యొక్క ప్రకృతి కాపాడుతుందా లేదా మనం ఆలోచించాలి. అందుకొరకే దేశ ప్రధాని చెప్పాడు, నేను ఒక్కడుగు ముందుకేస్తాను, మీరు కూడా ఒక్కడుగు వేయండి. ఒక వ్యక్తి ఒక్కడుగు వేసినాక 140 కోట్ల మంది ప్రజలు ఒక్కడుగు వేస్తే 140 కోట్ల అడుగులు ఈ దేశం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మనమందరము కలిసి ప్రయత్నం చేస్తేనే దేశము అభివృద్ధి చెందుతుంది. అలాంటి దేశ యొక్క నిర్మాణం జరగడానికి మనమందరము భాగస్వామ్యము కావాలనే ఆర్ఎస్ఎస్ హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుంది. ఆర్ఎస్ఎస్ కోసము, ఆర్ఎస్ఎస్ను ప్రశంసించడానికో పొగడ్తలు చేయడానికో 100 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి హిందూ సమ్మేళనం కాదు. హిందూ సమ్మేళనము హిందువుల కోసము. హిందుత్వ వాతావరణం ఏదైతే నిర్మాణమైందో ఆ హిందుత్వ వాతావరణము ఒక స్థాయి రూపములో నిరంతరంగా మన వ్యవహారములో, మన జీవనములో ఆచరించేటట్లుగా చేయడం కోసం హిందూ సమ్మేళనాలు. కనుక ఆర్ఎస్ఎస్ పేరుతో హిందూ సమ్మేళనం జరగడంలా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి ద్వారా ఒక సమితి ఏర్పడి ఆ సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం జరుగుతుంది. మనమందరం అర్థం చేసుకోవాలి, మన దేశాన్ని ఒక భవ్యమైనటువంటి భారతదేశ యొక్క నిర్మాణంలో ఒక ఉడతా భక్తిలాగా నేను కూడా భాగస్వామ్యం కావాలని ఆలోచించండి. అలాంటి శక్తిని, అలాంటి ఆలోచనను భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. హిందూ సమ్మేళన కార్యక్రమంలో వేదికను అలంకరించినటువంటి ఆదరణీయ శ్రీ శిల్పా దీదీజీ, అలాగే వేదికను అలంకరించినటువంటి ఈ గ్రామ సర్పంచి, హిందూ సమ్మేళన అధ్యక్షులు, అలాగే ధార్మికత్వానికి, ఆధ్యాత్మానికి, మన ధర్మానికి, సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక పూజారులు, అనేక గ్రామాల నుంచి విచేసినటువంటి గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యక్రమానికి విచేసినటువంటి మాతృమూర్తులు, గ్రామాల యొక్క పెద్దలు, యువకులు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు మన ఆనందంతో, ఉత్సాహంతో హిందువులందరము, మనమందరము బంధువులము, ఒకే తల్లి బిడ్డలము అనేటువంటి ఒక నినాదంతో ఇక్కడ మనమందరం కూడా కలిశాం. అయితే ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ఎందుకు మనం కలవాలో కొన్ని విషయాలు గుర్తు చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. హిందుత్వం అనేటువంటిది మతము కాదు, హిందూ ధర్మం. ధర్మం అంటే బ్రహ్మ పదార్థం కాదు, ధర్మం అంటే మనం జీవించే జీవన విధానం. చాలా సరళంగా, సులభంగా మన పెద్దలు గ్రామంలో చెప్తుంటారు, ఎవరైనా తప్పు చేస్తున్నారు, ఎవరైనా ఇతరులకు నష్టం చేస్తున్నారు, ఇతరులకు మోసం చేస్తున్నారు, అప్పుడు మన పెద్దలు ఏమంటారు, అరే ధర్మబద్ధంగా నడుచుకోరా అంటారు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఇతరులకు నష్టం చేయొద్దు, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండడమే మన యొక్క గొప్పతనము. ఇది ధర్మం. ధర్మం అంటే బ్రహ్మ పదార్థం కాదు, చాలా సరళమైనటువంటి, సులభమైనటువంటి ఒక పద్ధతిలో మన పెద్దలు మనం ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో తెలియచేశారు. అది హిందూ ధర్మం. ప్రపంచంలో మిగతా అన్ని ధర్మాలు కాదు, మిగతా అన్ని మతాలు, ధర్మం ఒక్కటే హిందుత్వము.
కానీ దురదృష్టం ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్దిమంది రాజకీయ నాయకులు అవివేకంతో సర్వధర్మ సమభావన అని చెప్పడం ప్రారంభం చేశారు. సర్వధర్మ సమభావన అనేటువంటి ఒక పదము ఎందుకు వచ్చింది? ఈ దేశంలో ముస్లింలు రాకముందు, ఈ దేశంలో క్రైస్తవులు రాకముందు ఈ సర్వధర్మ సమభావన వచ్చింది. ఎందుకు? మన ధర్మములో, మన సంస్కృతిలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. వైష్ణవము, శైవము, శాక్తేయము, జైనము, సిక్కు, అలా అనేక పంథాలు ఉన్నాయి. కానీ మన సమాజం ఆ పంథాలను ఆచరిస్తూ సాంప్రదాయాలను ఆచరిస్తూ వాటిపైన మోహం పెరిగి వైష్ణవులు శైవులను వ్యతిరేకించడము, శైవులు శాక్తేయులను వ్యతిరేకించడము, జైనులు మహావీరులను వ్యతిరేకించడము, సిక్కులను వ్యతిరేకించడం ప్రారంభమైంది. అప్పుడు సాధులు, సంతులు, మహాపురుషులందరూ కలిసి కూర్చొని ఆలోచించారు, అయ్యా బాబు, మన అన్ని పద్ధతులు ఒకటేనయ్యా. ఏ పద్ధతి ద్వారా పూజ చేసినా, ఏ పద్ధతిని ఆరాధించినా చివరికి అందరము చేరేది ఆ నారాయణుని దగ్గరికి, కేశవుని దగ్గరికి మాత్రమే. ఎలాగైతే ఆకాశం నుంచి నీటి బిందువులు కింద పడితే అన్నీ కూడా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి, అలా మార్గాలు అనేకం, కానీ అందరము చేరేది ఆ నారాయణుని దగ్గరికి. కాబట్టి సంతులు ఏం చెప్పారు, సాధువులు ఏమి చెప్పారు? సర్వధర్మ సమభావన. ముస్లిములు క్రైస్తవులను గురించి కాదు, ముస్లిములు క్రైస్తవులు సర్వధర్మలో రారు. కానీ దురదృష్టము, మన నాయకులు ఓట్ల కోసరము, అధికారం కోసరము ఇంకా కొద్ది ముందుకెళ్ళి ముస్లిములు, క్రైస్తవులు, సిక్కులు, హిందువులు ఒకటి అని చెప్తున్నారు. అయ్యా బాబు, సిక్కులు వేరు కాదయ్యా. సిక్కులు హిందుత్వాన్ని రక్షించడానికి ప్రాణాలు అర్పించారు, బలిదానం అయిపోయారు. గురు గోవింద్ సింహుని యొక్క పిల్లలు ఇద్దరు ఢిల్లీలో ముస్లిం దురాక్రమదారుడు సజీవ సమాధి చేశాడు. ఇటుకలతో రోజు ఒక చుట్టూ గోడ కడుతూ వచ్చాడు మతం మారమని. కానీ గురు గోవింద్ సింగ్ని యొక్క కుమారులు మతం మారలేదు. అలాంటి సిక్కులను కూడా మనం హిందుత్వం నుంచి వేరు చేసేస్తాం మన రాజకీయాల కోసం. ముస్లిములు, హిందువులు ఒకటి ఎలా అవుతారయ్యా? ఆవును చంపుకొని తినేవాడు, ఆవును పూజ చేసేవాడు ఒకటైతాడా? రెండోది, ఖురాను ఒకటే గ్రంథం, అల్లా ఒకటే దేవుడు అని చెప్పేవాడు 30 కోట్ల మంది కాదు, 40 కోట్ల మంది దేవతలున్న అందరినీ పూజ చేసుకోండి అయ్యా అని చెప్పేవాళ్ళు ఒకటైతారా? నువ్వు ఎవరికి ఇష్టం వస్తే ఆ దేవుణ్ణి పూజించు అని హిందుత్వం చెప్పింది. కానీ ముస్లింలు ఏం చెప్తున్నారు? అల్లా ఒక్కడే దేవుడు, ఖురానును నమ్ముకుంటేనే నీకు మోక్షం వస్తుంది అని చెప్తున్నాడు. క్రైస్తవులు ఏం చెప్తున్నారు? యేసు ఒక్కడే దేవుడు, బైబిల్ ఒక్కటే ఈ ప్రపంచంలో గ్రంథము, మిగతావన్నీ కాదని చెప్తున్నారు. అలాంటి క్రైస్తవులు, హిందువులు ఒకటైతారా? ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి హిందుత్వం అనేది విశాలమైనటువంటి ఆలోచన కలిగినటువంటి, ఇతరుల మేలు గురించి ఆలోచించేటువంటి ఒక విధానము, ఒక పద్ధతి హిందుత్వము. కాబట్టి హిందూ ధర్మమైంది, మిగతాయన్ని మతాలయ్యాయి. అలాంటి హిందుత్వానికి నష్టం కలిగింది, హిందుత్వానికి సమస్య వచ్చింది. అనేక వందల సంవత్సరాల పాటు ఈ దేశం పైన దాడులు చేసినటువంటి ఊనులు, సెకులు, గ్రీకులు, ముస్లిములు, క్రైస్తవులు ఇక్కడ ధనాన్ని, సంపదను దోచుకొని వెళ్ళారు. మనం దారిలో నడుచుకుంటూ వెళుతున్నాం. ఇప్పుడు మామిడికాయల సమయం. ఆ చెట్టు ఎవరిది కాదు, కానీ ఆ చెట్టుకు మామిడికాయలు లేవు. రాళ్ళు వేస్తారు ఎవరన్నా? ఇంకా కొద్ది దూరం వెళ్ళారు, అక్కడ మామిడికాయలు విపరీతంగా కాసి ఉన్నాయి.
ఎవరిది కాదు, రోడ్డు పైన ఉంది. రాళ్ళు వేస్తారా, వేయరా? కాయలు తెంచుతారా, చెంచరా? కాబట్టి ఒక దేశం పైన ఇంకొక దేశం వాడు దాడి చేశాడంటే ఎందుకోసం చేస్తాడు? ఈ దేశము ధనవంతమైన దేశము, సమృద్ధమైన దేశము, సంపదున్న దేశము భారతదేశము. కాబట్టి ఈ భారతదేశంలో ధనాన్ని, సంపదను దోచుకోవడానికి ఈ దేశం పైన దాడులు చేశారు. అయితే మన వాళ్ళు అలా కూర్చొని చూడలేదు. అనేక సంవత్సరాల పాటు పోరాటం చేశారు, కొద్దిమందిని తరిమి కొట్టారు, మళ్ళీ ఈ దేశం పైన రానికుండా కూడా చేశారు. కానీ దాని తర్వాత నెమ్మదిగా మన దేశం, మన ప్రజలు అనైక్యమైపోయి ముస్లింలు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఆంగ్లేయులు అంటే క్రైస్తవులు ఈ దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించారు. అయినప్పటికీ ఈ దేశంలో నిరంతరంగా సంఘర్షణ, పోరాటము, యుద్ధము జరుగుతూనే ఉంది. ఆంగ్లేయులు పరిపాలించేటప్పుడు వేలాది మంది ఉరికంబాలెక్కారు, లక్షలాది మంది జైలుకు వెళ్ళారు. అలాంటి ఒక దేశభక్తులలో, దేశభక్తి కలిగినటువంటి మహాపురుషులలో ఒకానొక వ్యక్తి డాక్టర్ కేశవరావు. ఈ దేశం కోసం పనిచేసినటువంటి మహాపురుషులను కొద్ది మందిని జన్మతః దేశభక్తులు అన్నారు. జన్మతః దేశభక్తులను ఎందుకన్నారు? ఎవరైతే చిన్న వయసులో, బాల్య వయసులో నుండి దేశం కోసం పనిచేశారో అలాంటి వాళ్ళను జన్మతః దేశభక్తులు అన్నారు. అలా డాక్టర్ కేశవరావు కూడా బాల్య వయసులో ప్రాథమిక పాఠశాలలో, ప్రైమరీ స్కూల్లో చదువుతున్న సమయంలోనే దేశం గురించి ఆలోచించాడు. మన దేశాన్ని బ్రిటిష్ రాణి పరిపాలన కొనసాగించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ దేశంలో పాఠశాలల్లో ఉత్సవాలు చేస్తూ పిల్లలందరికీ మిఠాయిలు పంచిపెడుతున్నారు. మిఠాయి అంటే చిన్నపిల్లలకు చాలా ఆనందం. ఆ రోజులలో మిఠాయి దొరకడం అంటేనే కష్టం. అందరూ పాఠశాలలో ఉన్న పిల్లలందరూ వరుసలో నిలబడ్డారు. అందరూ మిఠాయి తీసుకొని కేరింతలు కొడుతూ మైదానంలో తింటూ ఉన్నారు. కేశవరావు కూడా వరుసలో ఉన్నాడు. ఎప్పుడైతే కేశవరావు చేతిలో మిఠాయి పడ్డదో ఆ మిఠాయిని ఇసిరి నేలకు కొట్టాడు. ఉపాధ్యాయునికి ఆశ్చర్యం వేసింది. అరే, ఎందుకు మిఠాయి కింద పడేశాడు వీడు? కోపంగా వెళ్ళిపోయాడు. పక్క వాళ్ళు అడిగితే చెప్పాడు, ఈ మిఠాయి మనం తిన్నట్లయితే బ్రిటిషు రాణి ఈ దేశాన్ని బాగా పరిపాలిస్తుంది, ఇంకా ఎక్కువ రోజులు పరిపాలించమని మనం చెప్పినట్లు అవుతుంది, కాబట్టి సమర్థన చేసినట్టు అవుతుంది, కనుక ఆ మిఠాయి తినకూడదని వ్యతిరేకించాడు. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్నటువంటి బాలుడు తన వయసు ఎలా పెరుగుతున్నదో దేశం గురించి కూడా అలా పనిచేస్తూ ముందుకు వెళ్ళాడు. మిగతా దేశం కోసం పనిచేసే వ్యక్తుల్లాగా కాకుండా భిన్నంగా ఆలోచించాడు. అసలు ఈ దేశం ఎందుకు ఈ విధంగా అయింది? ఈ దేశం ఇలా కావడానికి కారణం ఏంటి? ఇన్ని సంవత్సరాలు బానిసలుగా ఉండడానికి కారణం ఏమిటి అని సమాజాన్ని, ప్రజలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు కేశవరావుకు అర్థమైంది, 4 విషయాలు తెలిసాయి. ఏమిటవి? ఆత్మ విస్మృతి చెందిన సమాజము అంటే తనను తాను మర్చిపోయిన ప్రజలు. నేను హిందూ అనేదే ఈ దేశంలో ఉన్నవాడు మర్చిపోయాడు. కాబట్టి తన ధర్మానికి, సంస్కృతికి నష్టం కలుగుతుంటే చూస్తూ ఉన్నాడు. రెండోది అసంఘటిత సమాజం అంటే కులం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో ఈ దేశ ప్రజలు విడిపోయారు, ఐకమత్యంగా లేరు, కలిసి లేరు. మూడోది ఆత్మ కేంద్రిత సమాజం అంటే స్వార్థముతో నేను నా ఇల్లు అని కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలు. నేను నా ఇల్లే కాదు, నా దేశము, నా దేశ ప్రజలు అనేటువంటి ఒక ఆలోచన తీసుకురావాలని చెప్పేసి అనుకున్నాడు. నాలుగోది, చివరిది ఆత్మన్యూన్యత సమాజం అంటే విశ్వాసము లేని, స్వాభిమానము లేని సమాజం. ఆంగ్లేయ వాడు ఎదురుపడ్డాడంటే తలలు వంచుకొని నడుస్తున్నటువంటి ఒక ప్రజలు.
కాబట్టి స్వాభిమానముతో కూడినటువంటి విశ్వాసంతో నడిచే సమాజ యొక్క నిర్మాణం చేయాలనుకున్నారు. ప్రారంభంలో చెప్పినట్టుగా దాని కొరకు 1925లో ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థను ప్రతిరోజు మన గ్రామంలో 1 గంట కోసం యువకులు, ప్రజలు, పెద్దలందరూ కలిసేటువంటి ఒక కేంద్రాన్ని ప్రారంభం చేశారు. దాని ఆధారంగా 100 సంవత్సరాలుగా ఈ దేశంలో సమాజ జాగరణ జరుగుతున్నది. ఏమి సమాజ జాగరణ జరిగింది అని మనం ఆలోచిస్తే, ఈ దేశ ప్రజలను జాగృతం చేయడానికి, ఐకమత్యం చేయడానికి అనేక రకాల కార్యక్రమాల యొక్క నిర్వహణ జరిగింది. కొద్దిమంది పేర్లు చెప్పగానే, కొద్దిమంది ఫోటో చూడగానే, చిత్రము చూడగానే దేశ ప్రజల యొక్క హృదయాలలో ఉత్సాహము, ధైర్యము, పౌరుషము, పరాక్రమము ఉప్పొంగుతుంది. ఛత్రపతి శివాజీ అనగానే కోట్లాది మంది యువకుల రక్తము ఉప్పొంగుతుంది. అలాగే అనేక మంది యువకులకు, ఈ దేశ ప్రజలకు, ధర్మానికి, హిందుత్వము గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానందుల వారు. స్వామి వివేకానందుల వారు దేశమంతా పర్యటన చేశారు. ఈ దేశాన్ని, ప్రజలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. చేస్తూ కన్యాకుమారి వెళ్ళారు. తమిళనాడులో కన్యాకుమారి ఉంది. అక్కడ సముద్రం మధ్యన ఒక గుట్ట ఉంది, కొండ ఉంది. సముద్రం ఈదుకుంటూ వెళ్ళి ఆ కొండపైన 3 రోజుల పాటు తపస్సు చేశారు, ధ్యానం చేశారు, ఈ ప్రజలను, దేశాన్ని అర్థం చేసుకోవడానికి. భగవంతుని సాక్షాత్కారమైంది. ఈ దేశ ప్రజలేంటో అర్థమైంది. ఈ దేశాన్ని చైతన్యం చేయాలనుకున్నట్లయితే ఈ దేశ మేధావులందరూ విదేశాల వైపు చూస్తున్నారు. కాబట్టి ఆ విదేశీ గడ్డపై నుంచే సింహ గర్జన జరగాలని వివేకానందుడు కోరుకున్నారు. విదేశాలకు వెళ్ళారు. అక్కడ హిందుత్వ యొక్క సంస్కృతి గొప్పతనాన్ని నినదించారు. ప్రపంచాన్ని హిందుత్వ గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానందుడు వారు. ఈరోజు ఇన్ని 100 సంవత్సరాలైనప్పటికీ ఇంకా వివేకానందుని తలుచుకుంటున్నాం. వివేకానందుడు చెప్పినటువంటి దారిలో మనం నడుస్తున్నాం. కానీ దురదృష్టం, ఏ వివేకానందునికి స్ఫూర్తి, ప్రేరణ ఇచ్చినటువంటి ఆ ప్రదేశం ఉందో ఆ ప్రదేశాన్ని క్రైస్తవులు ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. దాన్ని కాపాడడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కంకణ కట్టుకున్నది, పోరాటం చేసింది, కాపాడింది. ఈ దేశ ప్రజలకు నిరంతరంగా ప్రేరణ ఇచ్చేటువంటి ఒక కేంద్రాన్ని నెలకొల్పాలని ఆలోచించింది. మరి ఎవరు నెలకొల్పాలి? టాటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుందామా? బిర్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుందామా? బాగా డబ్బులు సంపాదించిన ఒక వ్యాపారస్తుని దగ్గరికి అడుగుదామా అని ఆలోచించలే. ఈ దేశ ప్రజలకు స్వామి వివేకానందునికి నిరంతరంగా సంబంధం ఏర్పరచాలి. కాబట్టి దేశంలో ఇంటింటికి వెళ్ళి రూపాయ నిధి సేకరణ, ప్రతి ఇంటికి వెళ్ళి వివేకానంద కేంద్రానికి 1 రూపాయి ఇవ్వండి అని స్వాగతించి ధన సేకరణ చేసి భవ్యమైనటువంటి వివేకానంద కేంద్రాన్ని నెలకొల్పింది. ఈరోజు ఆ వివేకానంద కేంద్రము ఈ దేశ యొక్క వేలాది మంది యువకులకు నిరంతరంగా ప్రేరణ, స్ఫూర్తి, దేశం కోసం పనిచేయాలనేటువంటి ఆలోచననిస్తున్నది. ఈ దేశంలో ఉన్న నా ప్రజలు ఆకలితో అలమటించకూడదు. నా ప్రజలు విద్య లేకుండా వెనకబడకూడదు, చదువు లేకుండా వెనకబడకూడదు, అనారోగ్యంతో వైద్యం లభించలేదు కాబట్టి చనిపోకూడదు అని అనేక మంది యువకులు చదువు పూర్తయిన తర్వాత తమ ఇంటిని వదిలిపెట్టి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఏ రాష్ట్రాలైతే ప్రజలు వెనుకబడి ఉన్నారో ఆ కొండ కోన ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తున్నారు. నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం అలాంటి ప్రదేశాలకు కూడా వెళ్ళడానికి ఒక ప్రేరణ వివేకానంద కేంద్రం. ఈ దేశం బాగుండాలి, సమాజం బాగుండాలంటే మన తల్లి ఎంత ముఖ్యమో మన యొక్క హిందూ మాన బిందువులలో గోమాత అంత ముఖ్యము. గోమాత ఎక్కడైతే ఆనందంగా ఉంటుందో అక్కడ ప్రజలు, దేశము సుభిక్షితంగా ఉంటుంది. కానీ ఈ దేశంలో గోహత్య జరుగుతున్నది, గో రక్తం ప్రవహిస్తున్నది. ఇది జరగద్దని 1952లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దేశమంతా తిరిగి 2 కోట్ల సంతకాలు సేకరణ చేసి ఆ రోజు రాష్ట్రపతిగా ఉన్నటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి సమర్పించింది. దాని ద్వారా సమాజంలో ఒక చైతన్యం తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేసింది.
ఇంతకుముందే అక్కయ్య చెప్పినట్టుగా మన ప్రజలు కులం పేరుతో విడిపియారు, ఒకరికొకరు దూషించుకుంటున్నారు. కాబట్టి దాన్ని లేకుండా చేయాలని ఈ దేశంలో నుండి సాధు సంతులందరినీ ఏకం చేసింది. కాషాయ బట్టలు ధరించగానే ఈ దేశ ప్రజలు ఎవరు ఆయన ఎలా అని చూడరు, అతని కాళ్ళపైన పడి నమస్కారం చేస్తారు. అలాంటి ఒక శ్రద్ధ విశ్వాసం ఈ సమాజానికి ఉంది. కాబట్టి అలాంటి సాధు సంతులందరినీ విశ్వ హిందూ పరిషత్తు పేరుతో ఒక చోటకు చేర్చి వాళ్ళ ద్వారా ప్రజలకు పిలిపిచ్చింది. నహిందూ పతితో భవేత్, హిందువు ఎవడు కూడా పతితుడు కాడు, చెడిపిన వ్యక్తి కాదు, అఘోరపరిచేది కాదు. హిందువులందరూ సోదరులు, మన బంధువులు, మన కుటుంబ సభ్యులు అనేటువంటి ఒక వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసేటువంటి పని చేసింది. అంతేకాకుండా అనేక మంది సాధు సంతులు ఎవరైతే దళితులని మనం చెప్తున్నామో వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళడం ప్రారంభం చేశారు. అలాంటి ఒక మార్పును తీసుకొని వచ్చింది. ఈ దేశం యొక్క కోట్లాది మంది ప్రజల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి ఆదర్శమూర్తి అయినటువంటి ఒక రాజుగా, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక వ్యక్తిగా ఎలా జీవించాలో జీవించి చూపెట్టినటువంటి శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి అయోధ్యలో రామ మందిరాన్ని కూలగొట్టి దుర్మార్గుడు బాబర్ అనేటువంటి ఒక తురస్కుడు మజీదు నిర్మాణం చేసే ప్రయత్నం చేశాడు. మజీదు నిర్మాణం చేయలేకపోయాడు. కానీ స్వతంత్రనే దాన్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది. స్వతంత్రం వస్తూనే ఈ దేశంలో అనేక కూడలలో, చౌరస్తాలలో ఉన్నటువంటి ఆంగ్లేయ విగ్రహాలన్నీ ప్రభుత్వం తొలగించింది. కానీ దురదృష్టం, ఒక ముస్లిం దురాక్రమణదారుడు ఈ కోట్లాది మంది హిందువులకు నిరంతరంగా ఒక మచ్చలాగా, మాయని మచ్చలాగా గుర్తు చేసేటువంటి బాబరీ కట్టడాన్ని తొలగించి భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేయకుండా అలా నిలబెట్టేశారు. సోమనాథ మందిరాన్ని ఆ రోజు నిర్మాణం చేశారు. కానీ రామ మందిరం నిర్మాణం చేయలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి సాధువులు, సంతులు, మఠాధిపతులు ఆలోచించారు ఆ బానిస చిహ్నాన్ని తొలగించాలని ఉద్యమం ప్రారంభం చేశారు. ప్రభుత్వాలు అడ్డుకుంటూ వచ్చాయి. దాని తర్వాత ఆర్ఎస్ఎస్ దగ్గరికి వచ్చి అడిగారు సాధు సంతులు, దీనికోసం మీరు కూడా పని చేయాలి. అప్పుడు సంఘము సాధు సంతులను ముందర పెట్టి హిందూ ప్రజలను చైతన్యం చేసే పని ప్రారంభం చేసింది. గ్రామ గ్రామానికి వెళ్ళింది. హిందూ ప్రజలు చైతన్యవంతమయ్యారు. లక్షలాది మంది అయోధ్యకు వెళ్ళారు. 1992 ఆ బానిస కట్టడాన్ని 1992 డిసెంబర్ 6వ తారీఖున తునకలు చేసేసి ఆనవాలు లేకుండా తొలగించి హిందూ సమాజ యొక్క ఐకమత్య యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి రోజు 1992 డిసెంబర్ 6వ తారీఖున. అయితే మందిర నిర్మాణం జరిగింది. అప్పుడు వెంటనే ప్రభుత్వాలు అడ్డుపడ్డాయి, కోర్టులో కేసు వేశాయి, జరగకుండా చేశారు. 92 నుంచి 2019 వరకు నిరంతరంగా కోర్టులో కేసు నడుస్తూ వచ్చింది. కోర్టులో గెలిచాం. 2 సంవత్సరాల క్రితమే మనమందరము కలిసి భవ్యమైనటువంటి ఒక మందిర నిర్మాణం చేసుకున్నాం. భవ్యమైన మందిర నిర్మాణం ఈరోజు మన కళ్ళతో మనం చూస్తున్నాం. కానీ ఈ మందిర నిర్మాణాన్ని కూడా వ్యాపారస్తులతో, ధనవంతులతో నిర్మాణం చేయదలుచుకోకలేదు. ప్రజల భాగస్వామ్యం కావాలని మీ గ్రామంలో కూడా నిధులు సేకరణ చేశారు. మీ గ్రామ ప్రజలు కూడా ఇచ్చారు. ఈ దేశ ప్రజలందరి యొక్క సంబంధంతో కోట్లాది రూపాయలతో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరిగింది. అంతకంటే గొప్పనైనటువంటి ఇంకొక విషయం ఏముందంటే, గత సంవత్సరం నవంబర్ మందిర పూర్తి నిర్మాణమైన తర్వాత ఏ రామరాజ్యము కావాలని మనం కోరుకుంటున్నామో, ఏ శ్రీరామచంద్రుడు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజ్యం పైన భగవద్ధ్వజం ఎగిరిందో ఆ భగవద్ధ్వజాన్ని ఆ రోజున్నటువంటి ఒక చిహ్నాలతో భవ్యమైనటువంటి ఆ మందిర ప్రాంగణంలో ఈ దేశ ప్రధాని, రాష్ట్రీయ స్వయంసేవక యొక్క సరసంఘచాలకు స్వామీజీలందరూ కలిసి విజయ పతాకాన్ని ఎగరవేసి ఈ దేశానికి రామరాజ్యం తీసుకుని వచ్చే మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఈరోజు ఈ తరములో ఉన్నటువంటి హిందువుల యొక్క అదృష్టం. ఇది మనమంతో శుభం చేసుకున్నటువంటి వాళ్ళం. అలాంటి భవ్య మందిర నిర్మాణానికి సంఘ యొక్క ప్రయత్నం ఉంది.
ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి ఒక భూభాగాలను వేరు చేసి ఈ దేశాన్ని చిన్నాభిన్నము చేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ అనేటువంటి మనకు తలమానికము లాంటి ఒక ప్రదేశాన్ని ఈ దేశంలో లేకుండా చేయడానికి 370 అధికరణను పెట్టారు. అలాంటి 370 అధికరణను తొలగించి ఈరోజు మన దేశంలో అంతర్భాగంగా చేయడం వెనకల ఆర్ఎస్ఎస్ యొక్క సమాజ జాగరణ, ఆర్ఎస్ఎస్ యొక్క ప్రయత్నం ఉంది, మనం మర్చిపోకూడదు. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఈరోజు రాజకీయ నాయకులు, మేధావులు ఆలోచించాలి. నిన్ననే ఒక మహానుభావుని యొక్క జన్మదినం జరుపుకున్నాం. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినం జరుపుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశం యొక్క ప్రజల గురించి అనేక విషయాలను స్పష్టంగా చెప్పారు. ఈరోజు కొద్దిమంది స్వార్థం కోసం వక్రీకరించి చెప్తున్నారు. దేశం ముక్కలు చేయాలని ప్రయత్నం జరుగుతుంటే, పాకిస్తాన్ అనే ఒక దేశం ఏర్పడాలని నినాదం చేస్తుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యతిరేకించారు. 1940లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన స్పష్టంగా చెప్పారు, ఒకవేళ దేశ విభజన అంటూ జరిగితే ఈ దేశములో ఒక్కరు కూడా ముస్లిం ఉండడానికి వీల్లేదు. ముస్లింలు ఏమి కోరుకున్నారు? హిందువులతో మేము కలిసి జీవించలేము, మాకు అందుకొరకు ప్రత్యేక దేశం కావాలన్నారు. ఒకవేళ అదే జరిగితే పాకిస్తాన్ భూగములో ఒక్క హిందూ ఉండకూడదు, భారతదేశ భూగములో ఒక ముస్లిం ఉండకూడదని చెప్పారు. దురదృష్టము, ఈ నాయకులు ఎవరు ఆయన చెప్పినది పట్టించుకోలేదు. కొద్దిమంది హిందువులు అక్కడ ఉండిపోయారు. ఆ రోజుల్లోనే వేలాది మందిని చంపివేశారు, లక్షలాది మంది కుటుంబాలు పారిపోయి వచ్చాయి. కానీ మిగిలిపోయిన హిందువులు ఈరోజు పాకిస్తాన్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు. కానీ భారతదేశంలో ఇబ్బడి ముబ్బడిగా ముస్లింల సంఖ్యను పెంచి ఈరోజు హిందువులకు ఛాలెంజ్ వేస్తున్నారు. హిందువుల పండుగలు చేసుకోకుండా అడ్డుకుంటున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళ సంఖ్య పెరిగిందో అక్కడ హిందువులు జీవించలేని యొక్క పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి హిందూ సమాజము ఐకమత్యం కావాలి, జాగృతము కావాలి, సంఘటితము కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి 5 రకాల శత్రువులు ఉన్నారు. ఈ దేశంలో ఉంటూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ గాలి పిలుస్తూ ఈ దేశాన్ని, సమాజానికి నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు, కుహనా సెక్యులరిస్టులు, దాని తర్వాత విదేశీ కంపెనీలు. ఈ 5 శత్రువుల గురించి అర్థం చేసుకోవాలి మనం. ముస్లింల వల్ల సంఖ్యను పెంచి ఈ దేశాన్ని ముస్లిం దేశంగా చేయడం కోసం ప్రయత్నం జరుగుతున్నది. మొన్ననే మన విజయవాడలో కొద్దిమంది ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళను విచారణ చేస్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మా లక్ష్యం, మా ఉద్దేశం భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలి, అందుకోసమే మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మన దేశంలో సంఖ్య పెంచడం కోసము, హిందువులకు నష్టం చేయడం కోసము, హిందువుల అమ్మాయిల వెంట, మహిళల వెంటబడి ప్రేమ పేరుతో మోసం చేసి, దగా చేసి, కుట్ర చేసి వేలాది మంది అమ్మాయిలను ఎత్తుకొని పోతున్నారు. దాని పేరు మనకు అందరికీ అర్థమవుతుంది, లవ్ జిహాద్ అని చెప్తే ప్రేమ యుద్ధము. 5 రోజుల క్రితం గొప్ప కంపెనీ అయినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ కంపెనీలో నాసిక్లో ఎవడైతే గ్రూప్ లీడర్గా ఉన్నాడో, మేనేజర్గా ఉన్నాడో, అతని కింద పనిచేస్తున్నటువంటి అమ్మాయిలను వేధించి వీడియోలు తీసి, నగ్గర ఫోటోలు తీసి, బలాత్కారం చేసి అత్యాచారం చేస్తున్న సంఘటన. ఒక అమ్మాయి ధైర్యంగా ఉద్యోగము, డబ్బు అన్నీ వదులుకొని కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈరోజు పెద్ద ఒక లింకు దొరికింది. అనేక చోట్ల ఆ విధంగా హిందువుల అమ్మాయిలను పట్టి పీడిస్తున్నారని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈరోజు పత్రికలలో, టీవీలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈరోజు చర్చ జరుగుతుంది. హిందూ సమాజానికి అర్థం కావడం లేదు ఏం జరుగుతున్నది. కాబట్టి మన అమ్మాయిలకు మనం ఏమి సంస్కారం ఇవ్వాలి, మన అమ్మాయిలకు మన జాగ్రత్తలు చెప్పాలి. మన అమ్మాయిలు చదువుకోవాలి, తప్పదు, ఉద్యోగాలు చెప్పదు, చేయాలి. కానీ మన అమ్మాయి 10వ తరగతి అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత హైదరాబాద్లో చదువుకోవడానికి వెళ్తుంది, బెంగళూరులో చదవడానికి వెళ్తుంది, ఢిల్లీలో చదువుకోవడానికి వెళ్తుంది. వెళ్ళండి, మనం చెప్పాల్సిన పద్ధతిలో చెప్తున్నామా?
మన ఇల్లు కాదని బయటికి వెళుతున్నప్పుడు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో ఎక్కడ ఏ విధంగా వివరించాలి, ఎవరికి ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఎవరికి ఫోన్ నెంబర్ ఇవ్వకూడదు. ముస్లిం పేరు చెప్తే హిందూ అమ్మాయిలు వెంట రావడం లేదని హిందూ పేరుతో మోసం చేస్తున్నారు. హిందూ పేరుతో ఐడి కార్డు సృష్టిస్తున్నాడు, ఆధార్ కార్డు సృష్టిస్తున్నాడు, అమ్మాయితో పాటు దేవాలయానికి వస్తున్నాడు, అమ్మాయి మోసపోయే వరకు వెంటబడుతున్నాడు, ఆ తర్వాత మతం మారుస్తున్నాడు. కానీ మన అమ్మాయిలు ఆలోచించాలి, ఇక్కడున్నటువంటి తల్లులు ఆలోచించాలి, మగవాళ్ళు పురుషులు ఆలోచించాలి. ఒక పరాయివాడు, మనకు తెలియనివాడు, మనకు సంబంధం లేనివాడు, మన ఊరికి సంబంధించినటువంటి వాడు కాదు, ఒక పిల్లవాడు, ఒక యువకుడు ఎవడైనా సరే, వాడు హిందువైనా ముస్లిం అయినా 4 సార్లు 5 సార్లు మాట్లాడగానే వాని బైక్ పైన ఎలా వెళ్ళగలుగుతుంది మన అమ్మాయి? ఇది కదా అమ్మాయి తప్పు. ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే కేవలం అమ్మాయిలు కాదు, దురదృష్టము ఏమి ఆలోచనలు అవుతున్నాయో మన మహిళలకు తెలియదు. 2-3 పిల్లలు పుట్టినటువంటి గృహిణి, ముస్లిం వాడు ఒక ఎలక్ట్రీషియన్ పరిచయమే ఆడు, ఒక ఫేస్బుక్లో పరిచయమే ఆడంటే భర్తను పిల్లలను వదిలేసి పారిపోతున్నది. ఇంతకంటే దారుణమైన పరిస్థితి హిందూ సమాజానికి ఉండదు. కాబట్టి హిందూ సమాజము ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన ఇంట్లో మనం తప్పకుండా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మన దేశాన్ని, మన సమాజాన్ని కాపాడుకోగలుగుతాం. రెండోది, క్రైస్తవులు వైద్యం పేరుతో, విద్య పేరుతో, సేవ పేరుతో బీద వాళ్లకు వెళ్ళి సేవ చేస్తున్నాం అనే పేరుతో మతం మార్చి ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన ఊరిలో, మన పక్క వీధిలో, మన వీధిలో ఉంటున్నటువంటి వాడు, మనతో పాటు రోజు గుడికి వస్తున్నటువంటి కుటుంబం మతం మారగానే మనం ప్రసాదం ఇస్తే నేను ప్రసాదం తినను అంటున్నాడు. నిన్నటి వరకు దేవాలయానికి వచ్చాడు, నిన్నటి వరకు ప్రసాదం తిన్నాడు, ఈరోజు క్రైస్తవంలోకి వెళ్తూనే నేను ప్రసాదం తినను, నేను విగ్రహారాధన చేయను, విగ్రహానికి పూజ చేయను అంటున్నాడు. నిజమైనటువంటి క్రైస్తవునైతే నా ప్రశ్న ఏమిటంటే, ఈ దేశంలో సమాజం, ఈ దేశంలో ప్రజలు అది ఏ పంట పెట్టినా పంట పెట్టేటప్పుడు పూజ చేస్తారు, పంట ఇంటికి తీసుకొచ్చేటప్పుడు పూజ చేస్తారు. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి బియ్యము, గోధుమలు, కందులు ఇవన్నీ ఎలా తింటున్నారని నా ప్రశ్న. ఇదంతా కూడా ప్రసాదమే కదా. కానీ హిందూ ప్రశ్నిస్తున్నాడా? వాడు పిలిస్తే మనం చర్చికి కూడా పోతాం, కానీ నా ప్రసాదం ఎందుకు తింటలేవా అని మనం అడుగుతున్నామా? హిందువు అడగడం లేదు. కాబట్టి హిందువుల పరిస్థితి ఇలా అయిపోతున్నది. కాబట్టి అలాంటి ఒక శక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మన గ్రామములోకి క్రైస్తవుల ప్రచారానికి ప్రవేశం ఇవ్వకూడదు. సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఈ మధ్య గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సభ పెద్దలందరూ కలిసి కూర్చొని తీర్మానం చేస్తే ఆ గ్రామంలోకి వాడు ముస్లిం కానీ లేకపోతే క్రైస్తవుడు కానీ ఎవరు కానీ రావడానికి, ప్రచారానికి వీలు లేదు అని చెప్పింది. కాబట్టి ఇది అర్థం చేసుకొని మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత కమ్యూనిస్టులు, ఈరోజు కమ్యూనిస్టుల యొక్క రాజకీయ ఉనికి లేకుండా పోయింది. కేరళలో మినుకు అంటుండొచ్చు, కానీ వాళ్ళ కార్యకలాపాలు మాత్రం ఆగలేదు. మర్చిపోవద్దు. మన యొక్క విశ్వాసాలను, శ్రద్ధను, నమ్మకాలను దెబ్బగొట్టే ప్రయత్నం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ప్రజలను మాత్రం ముక్కలు చేస్తున్నారు. ఎవరైతే ఇన్ని రోజులు అనేక రకాల ఉపన్యాసాలు చేశారో, ప్రజలను తప్పుదో పట్టించారో, వాళ్ళు ఈరోజు పరిగెత్తుకుంటూ దేవాలయానికి వెళ్తున్నారు. మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా కమ్యూనిస్టు నాయకుడిగా చలామైనటువంటి సిపిఐ నారాయణ, ఈ మధ్యనే మీరు వీడియో చూసింటారు, బాలాజీ మందిరానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని పూజ చేశాడు. ఇప్పుడు ఎందుకు పూజ చేస్తున్నావా? ఇన్ని రోజులు ఇంతమందిని ఎందుకు తప్పుదో పట్టించావు? నేను ముస్లింని అయిపోయినా నాకు మోక్షం రావాలి, నన్ను కాపాడని ఈరోజు పరిగెత్తున్నాడు. కాబట్టి ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు చేసేటువంటి కమ్యూనిస్టులతో జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసాలను వమ్ము చేసుకోకుండా మన శ్రద్ధ, విశ్వాసంతోనే మనం ముందుకెళ్ళాలి. అదే మన ధర్మం. 4వది, విదేశీ కంపెనీలు. ఈరోజు విదేశీ కంపెనీలు కోట్లాది రూపాయల మన ధనాన్ని దోచుకొని వెళుతున్నాయి. మన దేశంలో కొత్త పండుగలు తీసుకొస్తున్నారు. భారతదేశంలో మదర్స్ డే అవసరమా?
ఫాదర్స్ డే అవసరమా? ఫ్రెండ్షిప్ డే అవసరమా? ఈ దేశంలో సహజంగా రోజు తల్లిని ఆరాధించాలి, పూజించాలి. ఈ మదర్స్ డే ఎందుకు వచ్చింది? విదేశాలలో అనేక మంది వివాహాలు చేసుకొని 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో విడిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసము సంవత్సరానికి ఒకసారి నువ్వు నా తల్లివి అని చెప్పుకునేందుకోసము మదర్స్ డే వచ్చింది. కానీ దురదృష్టము మనం ఇక్కడ చేసుకుంటున్నాం. ఆ పేరుతో అనేక రకాల వస్తువులు తీసుకొని రావడం, వస్తువులు కొనడం, ఆ పేరుతో కోట్లాది రూపాయలు విదేశాలు దండుకుంటున్నాయి. ఫ్రెండ్షిప్ డే, ఫాదర్స్ డే అలా మనకు పెద్దలు ఇచ్చారు, రక్షాబంధన జరుపుకోమన్నారు. మనమంతా సోదరులం, బంధువులం, అన్నదమ్ములు అనేటువంటి భావన నిర్మాణం చేయడానికి రాఖీ కట్టుకోవాలంటే యువకులంతా పరిగెత్తు ఫ్రెండ్షిప్ బ్రాండ్ అంటే ఆ ఒక్కరోజే ఫ్రెండు, రెండో రోజు లేదు వాడు. అదే ఆ సంస్కృతి. కాబట్టి ఇలా కొత్త కొత్త పండుగలను తీసుకొని వచ్చి ఈ దేశం యొక్క ధనాన్ని దోచుకునే ప్రయత్నం ఏది జరుగుతుందో దాని నుంచి జాగరూకులమై ఉండాలి. చివరిగా ఈ దేశంలో ఉంటున్నటువంటి మేధావులు, చదువుకున్న వాళ్ళు, రాజకీయ నాయకులు అధికారం కోసం, కుర్చీల కోసము కుహనా సెక్యులరిస్టులుగా మారుతున్నారు. అసలు సెక్యులరిజం ఎందుకు వచ్చింది ఈ దేశంలో? సెక్యులరిజం అనే పదం మనది కాదు. ఇందిరాగాంధీ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఆ పదాన్ని రాజ్యాంగంలో చేర్చింది. అసలు సెక్యులరిజం అంటే అర్థం ఏంటి? విదేశాలలో క్రైస్తవులు ప్రభుత్వం నడిపించే దాంట్లో జోక్యం చేసుకుంటున్నారు. కాబట్టి అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆలోచించారు, అలా ఒక మతము ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తప్పు అని చెప్పేసి ఒక చట్టం చేశారు. ఆ పదం తీసుకొచ్చారు సెక్యులరిజం.